రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన టీజర్స్‌లో నాకు బాగా నచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ ఏదైనా ఉందంటే అది 35. గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా. మరి ఆ మూవీ యొక్క ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ 35 చిన్న కథ కాదు, ఎలా మొదలైంది? 35 చిన్న కథ కాదు, రైటింగ్ టేబుల్ మీద అసలు రాయడంతో మొదలైందండి. అయిపోయాడు. ఈ కథ మీద మీరు అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి గల రీజన్ ఏంటి? నాని గారు చూసినప్పుడు ఆయన రెస్పాండ్ అయిన విధానం, మరి అతడు అందుకనే కదా అంత యా, ఎన్నిసార్లు వేసినా రిపీటెడ్ ఆడియన్స్ ఉంటూనే ఉంటారు అనమాట. Yeah. మెయిన్గా 35 అనే మూవీ మీరు యాక్సెప్ట్ చేయడానికి గల బలమైన కారణం? నా మహానటి నా జెర్సీ వచ్చేసింది. నివేద గారు ఆర్టిస్ట్ గా చూసుకుంటే భాగ్యరాజ్ గారు అండ్ ఫుల్ లెంత్ రోల్ లో గౌతమి గారు అండ్ ఇంకో పక్క అయితే దర్శి. వెంకటేశ్ దయ అనుకుంటా, నాకు తెలియదు. ఓకే, సో నేను అనుకున్న ఫస్ట్ ఆప్షన్స్ ఓన్లీ గాట్ లాక్. సింపుల్ అయిపోయింది. మూవీ అయితే వినాయక చవితి పండగకు మనకు రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 6th. యా, ఫైనల్ గా మన ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నారు యాజ్ ఎ డైరెక్టర్ గా? ఇప్పుడు రాయలసీమ సినిమాల్లో నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ ఫ్యామిలీ డ్రామా మంది. ఓ, కత్తులు, ఇప్పటి వరకు కత్తులు బాంబులే చూసాం. మాకు కుటుంబాలు ఉంటాయి, మా సీమ ప్రజలకు కూడా వాళ్ళకి కష్టాలు ఉంటాయి, వాళ్ళకి కన్నీళ్ళు ఉంటాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో రీసెంట్ టైమ్స్లో నేను చూసిన టీజర్స్లో నాకు బాగా నచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ ఏదైనా ఉందంటే అది 35. చిన్న కథ కాదు. మరి ఆ మూవీ యొక్క ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. డైరెక్టర్ నందకిషోర్ గారు, అలాగే ప్రొడ్యూసర్ సృజన్ గారు. మరి ఈ మూవీ విశేషాలు ఏంటో అడిగి తెలుసుకున్నాం. హలో. హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ మిమ్మల్ని చూసేటప్పటికి ఇంకా బాగా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సో ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్, మిడిల్ క్లాస్కి బాగా దగ్గరున్న కాన్సెప్ట్స్ని కూడా, అది కూడా పండక్కి మన సెప్టెంబర్ 6th రిలీజ్ చేస్తున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ మూవీ విశేషాలు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. యా సార్. చిన్న కథ కాదే, అస్సలు కాదు. 35 అనేది చిన్న కథ కాదు. కాదండి. యా, సో 35, అసలు ఈ 35 చిన్న కథ కాదు, ఎలా మొదలైంది నందకిషోర్ గారు? 35 చిన్న కథ కాదు, రైటింగ్ టేబుల్ మీద అసలు రాయడంతో మొదలైందండి. అయిపోయాయి, మీ కంటెంట్ ఇచ్చేసినారు స్టార్టింగ్లోనే. రాయడంతో మొదలైంది. సో టు స్టార్ట్ విత్ అంటే ఇందాకలా 35 కమ్స్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ ఆర్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్ అండి. అంటే మన ఇండియాలో అవుట్ ఆఫ్ 100 75 to 80% ఈజ్ ఆ మిడిల్ క్లాస్. రైట్. సో మాస్ అన్నమాట. సో ఎక్కువ మాస్ ఉండేది. సో ఆ 75 to 80% వాళ్ళ జీవితాల నుంచి వచ్చింది. సో ఎవరి జీవితం వాళ్ళకి చిన్న కథ కాదు కదా. సో అందుకనే చిన్న కథ కాదు. అండ్ మీరు టీజర్లో చూసినట్టు 35 రన్స్ అరౌండ్ దట్ కిడ్స్ పాస్ మార్క్. మ్యాథ్స్లో పాటు పాస్ అయ్యే పాస్ మార్క్ మనం టీజర్లో అది రివీల్ చేసాం. యా. సో ఇవి లింక్డ్. అండ్ చిన్న కథ కాదు అన్నది యాక్చువల్లీ తిరుపతి, నెల్లూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాలు చాలా చాలా సాధారణంగా వాడే మాట. అన్ని రకాల భావోద్వేగాలకి, అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్కి. వాడికి ఆనందం వచ్చినా బాబా చిన్న కథ కాదరా అంటాడు, బాధ వచ్చినా అప్పుడే చిన్న కథ కాదరా అంటాడు. సో ఆ చిన్న కథ కాదు అన్నది అలా కథలోకి అదలా ఇమిడిపోయింది అంతే. అండ్ ఈ ఒక యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఈ కథ మీద మీరు అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి గల రీజన్ ఏంటి? కాన్ఫిడెంట్గా ఉండాల్సిన రీజన్, సో ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ప్రివ్యూస్ వేస్తున్నాము. ఓకే, సో వచ్చే రివ్యూస్, నేను ఈ ప్రివ్యూస్ కన్నా ముందు యూఎస్లో చాలా మందికి చూపించాను. సో అక్కడ వచ్చిన రివ్యూస్ అండ్ నేను కథ విన్నప్పుడే నాకంటూ ఒక అంచనా ఉంది. సో ఆ అంచనా వేసింది కరెక్ట్ అయిందా లేదా. సో నేను ఏదైతే ఫస్ట్ కథ విన్నానో ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ నేను విన్నదాన్ని ఊహించిన దానికన్నా చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఆ ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంది. కాన్ఫిడెంట్ కన్నా ఐ కెన్ సే ఇట్స్ ఎక్సైట్మెంట్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ టు ద ఆడియన్స్. ఓకే, అక్కడ వచ్చే రిసెప్షన్ దట్ బ్రింగ్స్ హ్యాపీనెస్ టు ఎవ్రీ హోల్ టీమ్. సో అది యూ మే థింక్ ఇట్స్ కాన్ఫిడెన్స్, కానీ ఫర్ మీ ఇట్స్ అన్ ఎక్సైట్మెంట్ దేర్. మరి ఎక్సైట్మెంట్తో పాటు అన్ని కనిపిస్తుంది. అండ్ సెప్టెంబర్ 6th పండగ అప్పుడే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో రిలీజ్ చేస్తున్నారు, ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా మూవీ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయిన తర్వాత సో మీకు వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్ ఏంటి? అంటే ఫ్యామిలీ అయినా కానీ, ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా కానీ
నందు కొట్టావు నందు అని ఆ టైప్లో మీకు అనిపించింది? ఈ కొట్టడాలు పగలగొట్టాలు మనకు తెలియదండి. లేవా? ఓకే. సో మందికంటే మంది క్లీన్ యూ, అసలు నో కట్స్. ఇట్స్ లైక్ అందరూ వచ్చి చూసే సినిమా. సో మేము ప్రివ్యూ చేసినప్పుడు జనం యొక్క రియాక్షన్స్ ఏవైతే నేను థియేటర్లో చూశానో వాళ్ళు వచ్చి నాకు చెప్పారో, ఓకే హ్యూజ్ ట్వీట్ మెసేజ్ వస్తున్నాయి, లేకపోతే ప్రేమ గారు చూసినప్పుడు ప్రేమ గారు వెంటనే రెస్పాండ్ అయిన విధానం, నాని గారు చూసారు సినిమా, నాని గారు చూసినప్పుడు ఆయన రెస్పాండ్ అయిన విధానం, నాని గారు బయటకు వచ్చి ఆ జీరో నేనే అన్నారు అనమాట. సో ఇది అందరి కథలా అనిపిస్తోంది. ఓకే, ఎవరు తెర మీద కనిపిస్తే వాళ్ళు స్క్రీన్ గ్రాప్ చేస్తున్నారు, అండ్ టెక్నికలీ చాలా హై క్వాలిటీలో ఉంది, అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఎంకరేజ్ మీ. అది బాగా అనిపించి, అంటే ఒక్కటి స్పెసిఫిక్గా ఒక కాంప్లిమెంట్ అని నేను చెప్పలేను, కానీ ఆ వచ్చిన అన్నిట్లోంచి ఇంకా రానా గారు కానీ ఎవ్రీబడి హూ సా ద ఫిల్మ్ వెన్ దట్ సానుకూలంగా పాజిటివ్గా మాట్లాడినప్పుడు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ వస్తుంది చూడండి. ఆ ఎంకరేజ్మెంట్ హైలో ఉన్నాం ఇప్పుడు. హైలో ఉన్నారు. ఎందుకోసం అంటే ఆ మూవీ అయితే అందరి మైండ్స్లలో కానీ సామాన్య ప్రేక్షకుడు మైండ్లలో కూడా కానీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. అరే ఇది ఫ్యామిలీతో చూడాల్సిన మూవీరా, కేవలం మనం ఒక్కరు వెళ్ళే చూసే మూవీ కాదనని ఆ కాన్ఫిడెన్స్గా అందరికీ చెప్తున్నాడు వాడు. అవును అవును, దట్ వాస్ వెరీ గుడ్ థింగ్ అనమాట. చాలా కాలం అయిపోయిందండి. అంటే వై ఐ సే దిస్ బికాస్ ఆన్ రికార్డ్ కూడా చెప్పగలను నేను. ఎర్లీ 2000s ఆ టైంలో వెంకటేష్ సౌందర్య గారి సినిమాలు హ్యాడ్ వన్ సెపరేట్ ఫ్యాన్ బేస్. శ్రీకాంత్ సౌందర్య గారి సినిమాలు హ్యాడ్ వన్ ఫ్యాన్ బేస్. శివాజీ లయ, ఇలా ఈ ఆడియన్స్ లేకపోతే ఈ సెగ్మెంట్ ఆఫ్ ఏదైతే ఆ జానర్ ఉంటుందో దట్ జానర్ వాజ్ వెరీ లైవ్లీ, ఇట్ ఈస్ వెరీ యాక్టివ్. డౌన్ ద లైన్ ఈ మధ్యన అంటే లాస్ట్ ఐ కెన్ సే పోస్ట్ 2010 స్లోలీ ఆ జానర్ కేటర్ చేయడం తగ్గిపోయింది అనమాట. ఓకే, సో మనం 90s ఎర్లీ 90s కిడ్స్ అండ్ ఎక్సెట్రా వీ హ్యాడ్ లిటిల్ సోల్జర్స్, సిసింద్రి, అమృత, బ్రిలియంట్ ఫిల్మ్స్, దేవుళ్ళు, బ్రిలియంట్ ఫిల్మ్స్ వేర్ ఈవెన్ చిల్డ్రన్ ఆర్ పార్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్. సో అది అలా ఆగిపోయింది, అండ్ దోస్ ఆడియన్స్ చూస్తారు, వాళ్ళు కూడా ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు, అందరూ వెళ్తున్నారు. మనం ఇప్పుడు 90s కిడ్స్ కి పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లలు చూపించడానికి ఏం సినిమా లేదు మనకి థియేటర్లో. అండ్ వీ ఫెల్ట్ వీల్ ఫిట్ ఇన్ టు దట్ గ్యాప్. ఎందుకంటే ఎనీ టైం ఒక తర్వాత అంటే ఒక పెద్ద గ్యాప్ తర్వాత వచ్చినప్పుడు ఒక జానర్లో జస్ట్ లైక్ చంటబ్బాయి తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వరకు దెర్ వాజ్ నో ఫిల్మ్ విచ్ టచ్ దట్ జానర్. ఓకే, సో దట్ వాజ్ ఎ హై. సో సిమిలర్లీ దెర్ వాజ్ నో ఫిల్మ్ ఇన్ రీసెంట్ పాస్ట్ which touched this genre. Okay, so that was our confidence and we made it with utmost conviction. So nice. It will be an entertaining ride. Come, laugh, హ్యాపీగా ఎంగేజింగ్గా ఒక డ్రామా చూడండి. మీకు ఏమైనా నచ్చితే బయటకు తీసుకెళ్ళండి మీ ఇంటి దాకా. అంటే మీరు చెప్తూ ఉంటే అంటే ఆ టైంలో ఉన్న మూవీస్ ఇప్పుడు టీవీలో వస్తున్నా కానీ పీపుల్ అలాగే కూర్చొని హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అదే మరి అతడు అందుకనే కదా అంతలా చూస్తారు. ఎన్నిసార్లు వేసినా రిపీటెడ్ ఆడియన్స్ ఉంటూనే ఉంటారు అనమాట. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ప్రీవియస్గా కో ప్రొడ్యూసర్గా కూడా చాలా మూవీస్ అనేది కూడా చేశారు. ప్రొడ్యూసర్గా కూడా. సో మెయిన్గా 35 అనే మూవీ మీరు యాక్సెప్ట్ చేయడానికి గల బలమైన కారణం స్క్రిప్టే అండి. సో దట్స్ వాట్ కపుల్ ఆఫ్ స్టోరీస్ చాలా వింటూ ఉన్నా. నేను యుఎస్లో ఉన్నప్పుడు ఒక 300 స్టోరీస్ విన్నాను. ఐ హ్యావ్ ఎ బుక్ రిటర్న్ ఆన్ ఇట్. సో అందులో ఐ వాస్ లుకింగ్ ఫర్ సంథింగ్ యూనిక్, సంథింగ్ డిఫరెంట్. ఓకే, చాలా యాక్షన్ స్క్రిప్ట్స్ వస్తాయి, కమర్షియల్ స్క్రిప్ట్స్ వస్తాయి అన్నట్టు. ప్రొడ్యూసర్స్ అంటే కమర్షియల్ స్క్రిప్ట్లే చేస్తారు అన్న పాయింట్లో వస్తుంది. నేను అందులో కమర్షియాలిటీ చూస్తాను, కానీ కమర్షియాలిటీతో పాటు యూనిక్నెస్ చూస్తాను. సో కాన్సెప్చువల్ కమర్షియల్స్ అంటున్నాను. సో ఫర్ మీ ఆ యూనిక్నెస్ లేకపోతే why would someone come to theaters to watch the same kind of film again and again is what it runs in my mind. So నేను చాలా బాధపడేది ఏంటి అంటే, నాకు ఈ మహానటి లాంటిది కానీ, జెస్సీ లాంటిది కానీ, సీతారామ లాంటి కథలు నాకు ఎందుకు రావట్లేదు. ఓకే, మేబీ నాకు వస్తున్నాయేమో, నేను పిక్ చేయట్లేదేమో అనే ఏదో ఒక థాట్ ఉండేది. కానీ అది యూఎస్లో ఉండడం వల్ల నాకు కరెక్ట్గా రీచ్ కావట్లేదేమో. సో ఐ థాట్ ఐ టేక్ ఏ బ్రేక్ ఫర్ 2 months. ఇండియా వెళ్దాం, విందాం, మంచి కథలు విందాం అని చెప్పి ఇండియా వచ్చి that is when I heard Nandu's story. Okay, maybe India వచ్చిన ఫస్ట్ 3 daysకే నాకు
ఐ వాజ్ లక్కీ ఇనఫ్ ఏమో Ah. ఇమీడియట్గా విన్నాగానే ఐ డింట్ ఈవెన్ హెసిటేట్ 1 minute. వినంగానే నా 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 మహానటి నా జెర్సీ వచ్చేసింది, నా Okay. క్లాసిక్ వచ్చేసింది అని అర్థమైపోయింది. Ah. విన్న వెంటనే అనుకున్నాను, ఆ రోజు అయితే ఏ కాన్ఫిడెంట్ తో ఉన్నానో ఈ సినిమా ఒక క్లాసిక్ అవుద్ది, ఒక మాస్టర్ పీస్ అవుద్ది, ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుండిపోయే సినిమా అవుద్దని ఆ రోజు అయితే అనిపించిందో, ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెంట్ మీద ఉన్నాను, అదే ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. అండ్ ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి రావడానికి కూడా అది ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ తో కూడుకొని మీ దగ్గరకు వచ్చింది కదా. అవును. అది ప్రొడక్షన్ హౌస్ లో. ఎస్ సో ఏంటంటే నందు వాస్ లుకింగ్ ఫర్ ఎ ప్రొడ్యూసర్. ఓకే, ఈ స్క్రిప్ట్ అన్ని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంటే హీస్ గెటింగ్, అందరూ ఇలాంటి సినిమాలు ప్రొవైడ్ చేస్తున్నారు, అలా ఉంది. వీవర్ ఇన్ వన్ ప్రొడక్షన్ హౌస్, ర్యాండమ్ గా ఉన్నాము. నందు కేమ్ దే టు నరేట్ ఏ స్క్రిప్ట్, నేను అక్కడే వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉన్నాం. సో వీళ్ళు మాట్లాడుకునేది, నందు అండ్ విశ్వ వర్ దేర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, నేను మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సముద్రి వర్ దేర్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో విన్నాను నందు ఏం మాట్లాడుతున్నారు ఏదో, నేను అడిగాను, అలా ఒక చెవు వేశారు. వేసాను. సో విన్నప్పుడు అది ఆస్తున్నాను, దేని గురించి వచ్చారు అంటే ఇట్లా నరేట్ చేద్దామని వచ్చాను. నేను చెప్పాను ఇట్లా సినిమాలు ప్రొడ్యూస్ చేశాను అంటే, నీకు నరేట్ చేస్తాను, మీరు వినండి, మీకు నచ్చితే మీరు ఆలోచించండి అని. అసలు ఇన్ని విన్నవాడిని, నేను వచ్చింది కూడా దానికోసమే కదా, వై నాట్ లిసన్ ఇట్ అని చెప్పి ఆ రోజు రాత్రికే ఐ హర్డ్ ద స్క్రిప్ట్. అంతే, విన్న ఆఫ్టర్ 3 hours, midnight 12 అయింది, 9కి స్టార్ట్ చేసి విన్న వెంటనే ఐ డింట్ ఈవెన్ హెసిటేట్. ఇంకా 1 minute అసలు అంత ఫాస్ట్ గా కథ యాక్సెప్ట్ చేసింది ఇదే ఫస్ట్ టైం. ఓకే. సో విన్న వెంటనే నందుకు చెప్పాను, ఐ థింక్ వీఆర్ డూయింగ్ సంథింగ్, అంటే మీరు అన్నట్టు కొట్టేశారన్నారు కదా, Yeah. ఆ రోజే అనిపించింది. మీరు అనేసుకున్నారనమాట, కొట్టేసామని. Okay. సో వన్ థింగ్ వాట్ ఇస్, కథ ఎంత నీట్ గా నందు రాసుకున్నాడో ఆన్ పేపరే, ఐ వాజ్ ఎబుల్ టు విజువలైజ్ ఇట్. నేను ఎంత విజువలైజ్ చేసుకున్నా కూడా నేను చూసినప్పుడు ఆన్ స్క్రీన్ మీద నాకు దానికన్నా ఇంకా బెటర్ విజువల్ నాకు నందు ఇచ్చాడు ఇప్పుడు సినిమా వచ్చి. సో కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోయింది. ఓకే, సో దట్స్ హౌ 35 హ్యాపెన్. యా, దట్ వాస్ వెరీ వెరీ నైస్. ఏంటంటే మనకు పెద్దోళ్ళు అంటుంటారు కదా, మనకు రావాల్సింది ఎలా అయినా కానీ వచ్చేస్తుంది అని, అలా రావాలనుకున్నారు. సో కలిసి కూడా చేసేసారు. అండ్ మెయిన్గా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది క్యాస్ట్. సో నివేద గారు అండ్ ఒక పక్క ఆర్టిస్ట్గా చూసుకుంటే భాగ్యరాజ్ గారు, చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు ప్రేక్షకులకు కూడా భాగ్యరాజ్ గారు కనిపిస్తున్నారు. అండ్ ఫుల్ లెంత్ రోల్లో గౌతమి గారు, అండ్ ఇంకో పక్క అయితే దర్శి, అండ్ హీరోగా అయితే విశ్వదేవ్. కొన్ని మూవీస్ చేశాడు కానీ, సో ఈ మూవీ తర్వాత మాత్రం తన లైఫ్ టర్న్ అవుతుందని అనిపిస్తూ ఉంది. అవునండి. సో ఈ సెలెక్షన్ అనేది ఎలా జరిగింది ఏంటి? వెరీ ఆర్గానిక్ అండి. బేసిక్గా వాట్ ఎవర్ స్క్రిప్ట్లో అంటే ఆయన రాసినప్పుడు ఇందులో వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలని నేను రాయలే. ఓకే. సో ముందు క్యారెక్టర్స్ కానీ ఎవరు పలాన్ వల్ల అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. సో రాసాకే ఎనీథింగ్ రాసాకే ఈ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్, ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు, ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అని మనం ఆప్షన్స్ రాసుకుంటాం కదా. ఆప్షన్స్ రాసుకున్నప్పుడు వెంకటేష్ దయ అనుకుంటా, నాకు తెలియదు. ఓకే. సో నేను అనుకున్న ఫస్ట్ ఆప్షన్స్ ఓన్లీ గాట్ లాక్డ్ అంతే. ఇంకా సరస్వతికి నేను నివేత బాగుంటుంది అనుకున్నాను, ఆమె కథ చెప్పాను, ఆమె చేస్తాను, సింపుల్ అయిపోయింది అంతే. అండ్ ప్రసాద్ పాత్రకి వీ డిడ్ ఆడిషన్స్. విశ్వ కేమ్ త్రూ ఆడిషన్స్. విశ్వ గేవ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఆడిషన్. దెన్ వీ ట్రావెల్ టుగెదర్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ హిస్టరీ. దర్శి చాణక్య, అదే మీ పేరే దానికి నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయా. ఓకే. సో చాణక్య క్యారెక్టర్కి దర్శికి మాత్రమే చెప్పాను నేను, ఇంకెవరికి చెప్పలేదు. ఓకే. సో ఇట్స్ లైక్ హూమ్ ఎవర్ ఐ థాట్ విల్ ఫిట్ ద పార్ట్ హ్యావ్ యాక్చువల్లీ కమన్. నేను ఇంకెవరికి నెరేట్ చేయాల్సిన అవసరం రాలా. ఓన్లీ టఫెస్ట్ థింగ్ ఏమైనా అయ్యి ఉండొచ్చుంటే ప్రిన్సిపల్గా మనం ఇంకా వేరే ఆర్టిస్టులు కూడా ముందు దెర్ ఆర్ ప్రిన్సిపల్ క్యారెక్టర్ భాగ్యరాజ్ సార్ది, దెర్ ఆర్ ఆప్షన్స్. బట్ ఫైనల్లీ వెన్ ఇట్ కేమ్ డౌన్ టు ద టీ ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు, సినిమా ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఇట్ ఫెల్ ఇన్ భాగ్యరాజ్ సార్స్ ప్లేస్. బికాస్ భాగ్యరాజ్ సార్ హ్యాడ్ దిస్ వైబ్ ఆఫ్ మిడిల్ క్లాస్ స్టోరీస్. ఓకే. ఓకే, ఆయన ఒరిజినల్ ఓజీ అనమాట. వాటికి 80s and 90s భాగ్యరాజ్ సార్ ఫిల్మ్స్ విల్ హ్యావ్ ఆల్ రిలేటబుల్ క్యారెక్టర్స్. ఓకే, మన పక్కింటి క్యారెక్టర్ అలా ఉంటాయి అనమాట. సో నేను తీసుకున్న ప్యాలెట్కి ఐ ఫెల్ట్ అతను విల్ ఫిట్ ద పార్ట్ పోస్టర్ చూసినప్పుడే. ఓకే, అండ్ దేర్ ఆర్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ హూ ఫీల్స్ భాగ్యరాజ్ సార్ ప్రెసెన్స్ ఈజ్ న్యూ. ఖచ్చితంగా మనందరం అనుకుంటాము,
భాగ్యరాజ్ సార్కి ఒక చిన్న ఫ్యాన్ బేస్ ఉంది. ఖచ్చితంగా ఉంది Actually సార్. ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది సార్. ఇప్పటికీ ఉంది. ఆయన సినిమాలు మీరు డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో చూసినా కూడా సమ్ కే వ్యూస్ 303K 1 million వ్యూస్ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి సార్. ఓకే, సో అండ్ ఇట్స్ గుడ్, ఇట్స్ గ్రేట్ ఆఫ్ హిమ్ టు యాక్సెప్ట్. మనదేం గొప్పతనం ఏం లేదు, ఆయన మనం వెళ్ళి చెప్తే ఆయన అంటే ఆఫ్ హిమ్ టు యాక్సెప్ట్. అంటే ఒక బిగ్ లెజెండ్. అవునండి. సో ఆ లెజెండ్ ఇలాంటి స్టోరీస్ పలాని క్యారెక్టర్స్ అనేటప్పటికీ యాక్సెప్ట్ చేయడానికి కూడా అనిపిస్తుంది కదా. హీస్ వెరీ పిక్కీ అండ్ హీస్ వెరీ వెరీ పికి. చాలా భాగ్యరాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు కథ మేము చేయట్లేదమ్మా అనేసి, ఓకే ఇన్సిస్ట్ చేసి ఒక్కసారి కథ వినండి సార్ అనగానే, కథ వినంగానే యాజ్ చెప్తున్నా విన్నా ఎవరు నో చెప్పలేదు, ఆయన విన్నది ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి ఇంకా హీ కేమ్. ఓకే, భాగ్యరాజ్ సార్ ఇస్ వెరీ చూసి అండ్ గౌతమి మేడం ఇంకా చూసి. ఇంకా చూసి. గౌతమి మేడంతోనే మోస్ట్ దాన్ని ఏమంటారు, గౌతమి మేడం చేస్తారు అయిపోయింది, ఇట్ గాట్ లాగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. కానీ కథ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మేము మా షూట్ డేస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు గౌతమి మేడం యుఎస్ ట్రిప్ తన కూతుర్ని కలవడానికి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు అనమాట. ఓకే, సో గౌతమి మేడం మీరు ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే చూడండి, నేను ఇలా యుఎస్ వెళ్తున్నాను, నాకు చాలా చేయాలని ఉంది కానీ నేను వెళ్ళాలి అంటూ ఉంటే ఇంకా స్వాతి ముత్యంలో కమలాసంలో వెంటబడ్డాను నేను. ఓకే, లిటరల్లీ ఇంకా షూట్ ఇంకొక 20 రోజులు ఉంది, 25 రోజులు ఉందన్న నాకు మేడం ఫోన్ చేసేవారు అనమాట. మేడం చాలా కన్సర్న్డ్, ఇంకెవరైనా చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి. ఓకే, షూట్ ఆగకూడదు అన్నది ఆవిడ తాపత్రయం బేసిక్ గా. సో ఇంకోళ్ళు ఎవరైనా లాక్ అయ్యారా, ఆప్షన్స్ మీరు చూసుకున్నారా అంటే నేను ఎవరిని చూడలేదు మేడం చెప్పేవాడిని. మీరు వస్తారు కదా నేను ఎవరిని చూడలేదని చెప్పేవాడిని. ఒక రకంగా బ్లాక్ మెయిల్ అనుకొచ్చావు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్. ఓకే, సో మీరే చేయాలండి, మీరు చేస్తున్నారు కదా నేను వేరే వాళ్ళని ఎవరిని ఆలోచించట్లేదని చెప్పేవాడిని. సో ఫైనలీ నా పట్టుదల అనుకోవచ్చు, మొండితనం అనుకోవచ్చు, ఆవిడ ఇంకా సరే నేను వస్తాను చేస్తాను చెప్పి. ఓకే, సో అలా లాక్ చేసేసారు ఆ క్యారెక్టర్స్ lock అని. చేశాను. ఫస్ట్ నెరేషన్స్ లోనే ప్రతి ఒక్క క్యారెక్టర్ని లాక్ చేశారు. అండ్ ఇంత క్యాస్ట్ని తీసుకొని మరి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ మంచి స్టోరీ. కానీ ఆ తిరుపతి అనేది కూడా ఈ మూవీలో ఒక క్యారెక్టర్గా ప్లే చేస్తుందని కూడా నివేద గారు చెప్పారు. సో క్యారెక్టర్గా ఎలా వేస్తుంది ఏంటి అంటే అండి, క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ప్రతి కథకి ఒక దాని నేపథ్యం ఉండాలి. ఆ నేపథ్యానికి ఈ కథకి తిరుపతి కరెక్ట్ అన్నది ఒక రచయితగా నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి అన్న వెంటనే మనకు వెంకటేశ్వరం గుర్తొస్తుంది. వెంకటేశ్వరం గుర్తొచ్చిన వెంటనే కొంచెం భయం, భక్తి, అట్ ద సేమ్ టైం ఒక డివినిటీ ఉంటుంది మన బుర్రలో అవ్వచ్చు, మన ఆలోచనలో అవ్వచ్చు. సో ఎప్పుడైతే ప్రేక్షకుడు థియేటర్లోకి అడుగు పెడతాడో, అడుగు పెట్టినప్పుడు తిరుపతిలో రా కదా అంటే దేవుడు గుర్తొచ్చినప్పుడు ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత ఈ కథకు అవసరం. ఓకే, కూర్చున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా చూడాలి. ఎక్కువ నీ యొక్క చాలా బయట నీకు చాలా టెన్షన్లు ఉంటాయి, నీకు చాలా ఫోన్లు వస్తాయి, ఓకే, అండ్ చాలా వర్రీస్ ఉంటాయి. కానీ గుడికి వెళ్తే ఎలా అయితే మనం మర్చిపోతాము అవన్నీ దేవుణ్ణి చూసి. అక్కడ పెద్ద ఆయన అంటారు వెంకటేశ్వర, సో పెద్ద ఆయన చూసి మనం మర్చిపోతూ ఉంటాం కదా. సో అలా ఈ సినిమాకి వచ్చి కూర్చున్నాక నీకు ఆ ప్రశాంతత వస్తుంది అన్నది ద హోల్ థాట్ ప్రాసెస్. సో అందుకని ముందు తిరుపతి ఎంచుకోవడం జరిగింది. తర్వాత వెంకటేశ్వరం దయ్యం ఆమె చాలా ఉంది. ఆ తర్వాత నుంచి మూవీ కూడా నన్ను ఏం చేశాడంటే డైలాగ్స్ లో కూడా హీ యూస్ తిరుపతి ఫర్ రెఫరెన్సెస్ బాగా చాలా. అవి ఎంత సింపుల్ డైలాగ్స్ ఉన్నా తిరుపతిని వాడారు కాబట్టి దట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఇట్. చాలా పెద్ద మీనింగ్ వస్తుంది చిన్న చిన్న డైలాగ్సే తిరుపతిని వాడి. ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే మెట్లు ఎక్కితేనే కదా మంచి దర్శనం. అలా అట్లా ఒక చిన్నది. ఇప్పుడు రెఫరెన్స్ ఏంటి, తిరుపతి తిరుమలకి మెట్లెక్కి పైకి వెళ్తేనే కదా మంచి దర్శనం అయ్యేది అనేది. అట్లా చాలా రెఫరెన్సెస్ తిరుపతి చుట్టూ సినిమాలో ఉంటాయి. సార్ యూజువల్గా తిరుపతి నేటివిటీగా తీసుకోవడానికి గల అంటే రీజన్ ఏంటంటే, యూజువల్గా ఎవరైతే వాళ్ళు ఉంటారో మూవీస్కి వాళ్ళ సొంతూరు దగ్గర ఉన్న నేటివిటీని అట్లా తీసుకుంటారు అనమాట. సో మీదేమన్నా తిరుపతి కానీ అలా ఏమన్నా? లేదండి, మాది వైజాగ్, మాది విశాఖపట్నం. తిరుపతి నాకు కొండకి వెళ్ళినప్పుడే పరిచయం, తర్వాత సినిమా రాసేకి పరిచయం. కానీ ఒకటి మనం చెప్పగలను, మన యొక్క నేటివ్ ప్లేసెస్తో వాటన్నిటితో సంబంధం లేకుండా నాకు తెలిసి ఇండియాకి కామన్ డెస్టినేషన్ ఏదైనా ఉంటే టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది తిరుపతి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
ఏ ఇంట్లో అయినా కూడా తిరుపతి వెళ్ళడం అన్నది చాలా చాలా సాధారణ విషయం కదా. సో యా, అంటే ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఒక happiness చిన్న పిల్లల నుంచి వస్తుంది. పెద్దల అంతే. వరకు. హాలిడే అంటే తిరుపతి అయిన రోజులు చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఉంటాయి. ఇప్పటికి ఉన్నాయి కూడా ఉంటాయి. యా, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అంటే అంటే తిరుపతే కదా. యా. అండ్ సార్ ఆ స్కూల్ కానీ అండ్ ఇల్లు ఈ షూటింగ్ ఎక్కువ పార్ట్ ఎక్కడ చేశారు? మొత్తం తిరుపతి. సో అస్సలు వి వాంటెడ్ టు హ్యావ్ న్యాచురల్ లొకేషన్స్. సో ఇప్పుడు వెళ్ళినా కూడా ఇల్లు ఆడే ఉంటుంది. సో తిరుపతి వాళ్ళకి అదొక ఫ్యూచర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దట్ విల్ బి దేర్ రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ఇల్లు అయిపోద్ది. ఇంకా ఇట్స్ లైవ్ లొకేషన్. మేము తిరుపతిలోనే 80% ఆఫ్ ద ఫిల్మ్ షూట్ చేసాము. సో ఆ స్కూల్ ఎస్వియు స్కూల్ అన్నది ఇట్స్ లెజెండరీ స్కూల్. అది తిరుపతిలోనే ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. యూట్యూబ్ లో షూటింగ్ లొకేషన్స్ అంటారు కదా, Yeah. అలా తిరుపతిలో ఆ ఇల్లుని షూటింగ్ లొకేషన్ చేసేస్తారు. సో ఇల్లు అండ్ స్కూల్ కూడా అయిపోతుంది. స్కూల్ కూడా అయిపోద్ది. ఇట్స్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఓకే. ఆ తర్వాత ఏదైతే కాలనీలో చేసామో ఆ క్వార్టర్స్లో అది ఎస్వియు క్వార్టర్స్ అనమాట, వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ క్వార్టర్స్ అది బేసిక్. అండ్ వేద పాఠశాల చేసాం. ఒక వేద పాఠశాల లొకేషన్ ఉంటుంది సినిమాలో. సో దట్ వాజ్ చంద్రగిరి దగ్గర అన్నమాట. సో ఎవ్రీ లొకేషన్ ఇస్ యూనిక్. అండ్ తిరుపతి గరుడా సర్కిల్లో అలిపిరి మీదకి వెళ్ళాలంటే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది కదా, గరుడా సర్కిల్లో మాక్సిమం మీకు డ్రోన్ షాట్లు కనిపిస్తాయి అంతే. బికాస్ ఇట్ దోస్ ఆర్ ఈజీ టు షూట్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, డ్రోన్ షాట్లు కనిపిస్తాయి. సో ఎస్టాబ్లిష్మెంట్ షాట్స్ కనిపిస్తాయి. సో ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ ఫిల్మ్ వి షాట్ వన్ సాలిడ్ బంచ్ ఆఫ్ సీన్స్ దేర్. ఓకే. ఓకే, బంచ్ ఆఫ్ సీన్ దేర్. అండ్ యా, మీరు థియేటర్లో కూర్చుంటే తిరుపతిలో కూర్చున్నట్టు ఉంటుంది. ఓకే. ఏంటంటే పాత మూవీస్ చూస్తుంటాం, ఏంటంటే 90s లో వచ్చిన మూవీస్ తిరుపతిలో చేసిన తర్వాత, యా, సో ఆ మూవీస్ తర్వాత మళ్ళీ తిరుపతిలో షూటింగ్ చేసిన చాలా తక్కువ. అవునండి, వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అన్నట్టు ఉంటుంది అనమాట. రీసెంట్ పాస్ట్ లో ఏం లేదు. పెద్దగా ఏం లేదు. రీజన్ పాస్ట్ మన వీరరాఘవం విష్ణు కదా, రీజన్ పాస్ట్ లో ఒకటి ఉంది అంతే. అండ్ ఈ మూవీ యూజువల్గా టీజర్ అనేది చూస్తూ ఉంటే నాస్టాలజీ ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే ఇదేమన్నా 2000s అండ్ 2010s అట్లా జరిగిన స్టోరీనా లేకపోతే ఎట్లా? గుడ్ క్వశ్చన్ అండి. మీరిప్పుడు కిడ్ వైజ్ దాటేశారు కాబట్టి నాస్టాలజియా, కిడ్స్ కి అది ప్రెసెంట్. ఓకే, ప్రెసెంట్లోనే ఉన్నాయి. ప్రెసెంట్లోనే ద స్టోరీ ఇస్ ఇన్ 24. ఇట్ హ్యాపెన్స్ ఇన్ 2024. బట్ మనం ఆ వయసు దాటేసాం కాబట్టి మన జ్ఞాపకం, వాళ్ళకి అనుభవం. ఓకే. అండ్ ఏంటంటే ఈ స్టోరీకి తగ్గట్టు 35 అనేది మీరు సెట్ చేశారు. అవునండి. అది కూడా మ్యాథ్స్కి భయపడే ఒక సార్ చేయడం వల్ల ఇలా చేసామని చెప్పేసి టీజర్లో స్టోరీ టైప్లో చెప్పేశారు. సో మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా కానీ మ్యాథ్స్ సార్ భయపెట్టిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? బేసిక్గా నేను మ్యాథ్స్ కన్నా కూడా నాకు డ్రాయింగ్ అంటే బాగా భయం. డ్రాయింగ్ అసలు యాపిల్ పండు గీయడం కూడా రాదనమాట. ఓకే, సో డ్రాయింగ్తో చాలా ఇబ్బంది పడేవాడిని. మా సార్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మా ఆయన పేరు కృష్ణమూర్తి పాండా అనమాట. కృష్ణమూర్తి పాండా సార్. సో వెరీ 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 చాలా ఇబ్బంది నాకు అసలు. సృజన్ గారు, ఏంటంటే ఈ మూవీ రిలీజ్ చేస్తుంది సురేష్ ప్రొడక్షన్ సార్. అండ్ రానా గారు చూసిన తర్వాత ఈ మూవీ మీద ఏమన్నారు, ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సో రానా ఏమనుకుంటాడంటే ఇది తన కథ అనుకుంటాడు. ఓకే, సో రానా సినిమా చూసినప్పుడు, సో రానా 10th ఫెయిల్, రానా మదర్ ఇస్ రానా 10thలో మ్యాథ్స్ ఫెయిల్. ఓకే. ఓకే, హీ ఫీల్స్ ఇస్ మదర్ కూడా 10th ఫెయిల్ కాబట్టి ఈ కథ తనకి బాగా రిలేట్ అయిపోయింది అనేది రానాస్ ఫస్ట్ ఫీలింగ్. అండ్ సో వెరీ రిలేటబుల్ కథ కాబట్టి చూడంగానే ఓకే, అసలు ఇంకా సెకండ్ ఛాన్స్ కూడా లేదు. ఇమీడియట్గా చూడంగానే అసలు దిస్ నో అదర్, ఇది మనం చేసేస్తున్నాం, ఇప్పుడు రేపటి నుంచి రేపు పోస్ట్ పెట్టేద్దాం అని చెప్పి దట్ క్విక్. టు ద స్టోరీ అంటే రానా గారి ఇన్వాల్వ్మెంట్ డిడ్ నాట్ కమ్ ఆఫ్టర్ ఆల్సో. అంటే రానా వాజ్ దేర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ డే 1. ఓకే. స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఫస్ట్ కథ చెప్పింది రానా గారికి యాక్చువల్లీ. ఓకే. ఓకే, నాట్ యాజ్ అ ప్రొడ్యూసర్ సంథింగ్ ఆర్ ద అదర్. ఐ పిచ్డ్ హిమ్ అండ్ తనకి చాలా నచ్చింది. అండ్ హీ హాస్ బీన్ ట్రావెలింగ్ విత్ ద స్టోరీ. సో హీఈస్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ ఫ్రమ్ ఆల్మోస్ట్ డే 1. ఓకే. అండ్ అక్కడికి స్టార్ కాస్ట్గా మొత్తం ఉన్నారు. కాకపోతే హీరో విషయానికి వచ్చేటప్పటికి ఒక కొత్త హీరోని తీసుకున్నారు. అంటే ప్రీవియస్గా అయితే కొన్ని చిన్న చిన్న మూవీస్ అనేది చేశారు. మెయిన్గా విశ్వదేవునికి తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. దట్స్ హానెస్ట్లీ ఫ్రమ్ హార్ట్ ఐ కెన్ సే విశ్వ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్. నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ 35 యూ విల్ రికగ్నైజ్ హిస్ పొటెన్షియల్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రసాద్ క్యారెక్టర్కి యాక్చువల్లీ అంటే హానెస్ట్లీ స్పీకింగ్ కొత్త పాత అని పక్కన పెడితే
ఇప్పుడు ఇండస్ట్రీ హ్యాస్ వాక్యూమ్ ఇన్ దట్ జోన్. యా నేను మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ఓల్డెన్ డేస్, ఇదే కథ మనం 2000లో చెప్పాలి అంటే 2000లో నేను పిచ్ చేసి ఉండుంటే బిగ్ ప్యాకేజ్ అనుకోండి, లేకపోతే హెల్దీ ప్యాక్, వాట్ ఎవర్ యూ సే, యా ఐ కెన్ స్టార్ట్ విత్ వెంకటేష్ సౌందర్య. ఓకే ఓకే, వెంకటేష్ సౌందర్య గారు అవ్వచ్చు, లేకపోతే శ్రీకాంత్ సౌందర్య గారు అవ్వచ్చు, జగపత్ బాబు సౌందర్య గారు అవ్వచ్చు, శివాజీ లయ గారు అవ్వచ్చు. సో హీరోస్ అమ్మ ఎవరైతే మెయిన్ హీరోస్ ఉన్నారో, లేకపోతే నాగార్జున ఆమన్ గారు అవ్వచ్చు, ఇలా Yeah. దెర్ ఈస్ ఎ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ టు చూస్ ఆర్ ఆప్షన్స్ టు వే అరౌండ్. ఆ టైంలో వెంకటేష్ గారి స్పేస్ అవ్వచ్చు, శ్రీకాంత్ గారి స్పేస్ అవ్వచ్చు. నౌ దెర్ ఆర్ నో హీరోస్ టు ఫిల్ దట్ స్పేస్. రైట్. ఆ ఫ్యామిలీ మూవీస్కి ఫిల్ చేసే హీరోస్ అసలు లేరు అసలు. ఐ ఫీల్ ఆ వాక్యూమ్ అంటే వేర్ ఇట్స్ ఏ హ్యాండ్ ఇన్ హ్యాండ్. హీరో ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ హీరోయిన్ అండ్ స్టోరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎవ్రీబడి. ఆ స్పేస్లో దెర్ ఈజ్ సమ్ వాక్యూమ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే ఓకే, ఐ డోంట్ సే అస్సలు లేరని చెప్పను, కానీ వాక్యూమ్ అయితే ఉంది. సో ఆ జోన్లో వెన్ ఐ స్టార్టెడ్ పిచ్చింగ్ అండ్ ఐ ఫెల్ట్ ప్రసాద్ క్యారెక్టర్కి జీరో బ్యాగేజ్ ఉంటే కూడా చాలా మంచిది. ఓకే, వెన్ దెర్ ఇస్ నో బ్యాగేజ్ ఆన్ హిమ్, నో పీపుల్ స్టార్ట్ రిలేటింగ్ టు దట్ క్యారెక్టర్ మోర్. ఓకే, సో ఓకే, విశ్వలో మమ్మల్ని మేము చూసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆ రిలేటబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పారు. ఓకే, సో మీ ప్రశ్నకి ఒక లైన్లో ఆన్సర్ చెప్పాలంటే మీరే చెప్తారు. అంటే మీరు చెప్పిన దాని తగ్గట్టే వచ్చింది నాకు. యా, ఆ రిలేటబిలిటీ జీరో బ్యాగేజ్ ఉంటుంది యా అండ్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఇట్ విల్ బి వన్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఆల్ టుగెదర్. ఓకే, అంటే ఏంటంటే కొన్ని కామెంట్స్ కానీ ఏంటంటే కొన్ని వింటూ ఉంటే, సో దిస్ ఈస్ అనే తెలుగు తారే జమీన్ పర్ అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. సో ఆ కైండ్ ఆఫ్ అని మనం అనుకోవచ్చా, లేకపోతే దిస్ ఇస్ అనే కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అని వాళ్ళకని చెప్పుకోవచ్చా? పాజిటివ్లీ టాకింగ్, అంత గొప్ప సినిమాతో కంపేర్ చేస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. ఓకే, తారే జమీన్ పర్తో కంపేర్ చేస్తే ఇట్స్ లైక్ యా ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. సో ఒక 2.5 minutes టీజర్లో ఇఫ్ ఐ కెన్ గివ్ యూ దట్ వైబ్, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఆ తర్వాత వచ్చాక మీకు తారే జమీన్ పర్కి లింక్ లేకపోయినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో మీరు సినిమా చూసాక వాట్ ఐ కెన్ సే వాజ్ ఇట్స్ లైక్ పెళ్లి పుస్తకంలో రాజేంద్ర ప్రసాద్ గారికి దివ్యవాన్ గారికి ఇద్దరు పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది అన్న వైబ్ కనిపిస్తుంది మీకు సినిమాలో. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, ఇట్స్ మోర్ కిడ్స్ డ్రామా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్, బట్ ఇట్స్ నాట్ ఓన్లీ కిడ్స్ డ్రామా. దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ దట్ ఫ్యామిలీ. ఓకే, సరస్వతి, ప్రసాద్, అరుణ్, వరుణ్ వాళ్ళ నలుగురు పాత్రల చుట్టూ తిరిగే కథ. సో వాళ్ళ కుటుంబానికి ఒక అతిపెద్ద విలన్ ఎవరైనా ఉంటే అది చాణక్య అన్నమాట. ఓకే, వాళ్ళ కుటుంబంలో అలజడి క్రియేట్ చేసేదైనా ఏదైనా కూడా ఆ చాణక్య అనే క్యారెక్టర్. సో తారే జమీన్ పర్తో కంపేర్ చేస్తున్నందుకు ఆనందంగానే ఉంది ఒక రకంగా, బికాస్ ఇట్స్ లైక్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. యా, అండ్ ఈ మూవీలో యూజువల్గా సరస్వతి గారికి కానీ ప్రసాద్ గారికి కానీ ముందు ఇనిషియల్స్ అనేది పెట్టారు యాజ్ ఎ నార్మల్ ఆడియన్గా, ప్రొడ్యూసర్గా కాకుండా. సో ఆ ఇనిషియల్ ఏంటా అని చెప్పేసి ఎప్పుడన్నా అడిగారా? ఎస్వికేకేపీ అని చెప్పేసి సినిమాలో ఫుల్ ఫామ్ ఉంటుంది. ఫుల్ ఫామ్ కూడా ఉంది. పేరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మా సినిమాలో. ఓకే, ఫుల్ పేరు చెప్తుంది, సరస్వతి చెప్తుంది. ఈవెన్ ప్రసాద్ పేరు కూడా ఫుల్ నేమ్ ఉంటుంది. నార్మల్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నివేద గారి కంటే ప్రసాద్ కంటే మన సరస్వతి గారు అయితే బాగా చెప్పారు వాళ్ళ హస్బెండ్ నేమ్, శ్రీమతి పండితారాధ్యుల అని చెప్పేసి సంథింగ్ చెప్పేసి, అరే మీరు చెప్పండి ప్రసాద్ గారు అంటే నాకు రాదండి. సో ఈ టైప్ వచ్చేసింది. అండ్ పీపుల్ అది చూసిన తర్వాత నుంచి అరే ఇంత పెద్ద పేరు ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికన్నా ఉంటుందా అని అనుకుంటున్నారు అనమాట. అవును, ఇప్పుడు ఎవరు మనకి పుట్టే పిల్లలు పెట్టట్లేదు, మనం పుట్టినప్పుడు పెట్టారు కదా. సరస్వతికి ఒక 28-29 ఏళ్ళు ఉంటాయి మరి. సో పేరు పెట్టినప్పుడు ఎప్పుడు మరి దెన్ ఇట్స్ లైక్ ఎర్లీ 90s. ఎర్లీ 90sలో అలాగే పెట్టేవారు, మరి 95-96 అలాగే పెట్టేవారు పేరు. అంటే నివేద గారిని అంటే స్టోరీని చూసి యాక్సెప్ట్ చేశారు, కాకపోతే అప్పుడే ఒక ఇద్దరు పిల్లల తల్లిగాను ఒక మిడిల్ క్లాస్గా చాలా మంది చేశారు, కానీ ఇద్దరు పిల్లల తల్లిగా చేయాలంటే ఇట్ వాస్ అ ఛాలెంజింగ్ రోల్. సో ఇప్పుడైనా కానీ హెజిటేట్ చేయడం కానీ అట్లా ఏమైనా చేశారని? లేదండి, షీఈస్ ట్రూ చామ్. తను పర్ఫార్మర్, షీఈస్ అన్ ఆర్టిస్ట్ అండ్ షీ లవ్ ద క్యారెక్టర్ అండ్ షీ డిడ్ ఇట్. అండ్ ఆన్ ద ఫేస్ ఆల్సో సరస్వతి హ్యాస్ వన్ కిడ్ లైక్ ఎనర్జీ అండ్ ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అండ్ షీఈస్ వెరీ యంగ్ మదర్.
ఓకే. సో ఏ మదర్ కన్నా కూడా షీఈ్ వెరీ యంగ్ మదర్. షీఈ్ లైక్ యూ కెన్ సే వన్ కిడ్ హూ మేనేజెస్ ద హోల్ హోమ్. ఓకే, ఆ ఇన్నోసెన్స్ అండ్ షీ డజంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అబౌట్ తను ఎప్పుడు ఇద్దరు పిల్లలు తల్లిగా చేయాలా లేకపోతే అదే అసలు మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఆ డిస్కషన్ కూడా రాలా. ఇప్పుడు నేనే ఒక పాయింట్ వేసినట్టు ఉంది. మీరే అలా ఏం లేదు సార్. యూజువల్గా ఏంటంటే హీరోయిన్స్ అనేటప్పటికీ సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అనుకునే వాళ్ళు, సో ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ యాక్సెప్ట్ చేయాలంటే ద వెరీ రేర్ అని అంటారు. జనరేషన్ ఐ సీ ఇట్స్ మోర్ సెక్యూర్ అండి విత్ రెస్పెక్ట్ టు దర్ ఇమేజ్ అండ్ ఎక్సెట్రా. Yeah. ఆడియన్స్ ఆర్ ఆల్సో మోర్ ఓపెన్. ఓకే, కీర్తి సురేష్ గారు కూడా మొన్న ఒక సినిమాలో చేశారు. ఓకే, అండ్ సాయి పల్లవి గారు చేశారు కనంలో. యా, దిస్ జనరేషన్ ఐ థింక్ వాళ్ళ థాట్స్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. అంటే ఆడియన్స్ ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్. దాన్ని ఏమంటారు, ఆ ఫ్రేమ్ లో ఏం పెట్టట్లా. దట్స్ గుడ్ థింగ్. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు రుద్రవీణ్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది. నిజంగా అండి. అలాంటివి చెయ్యాలని కూడా మేము కూడా అనుకుంటున్నాము. అండ్ సో ప్రొడ్యూసర్గా సార్, సో మీకు ప్రీవియస్గా చేసిన మూవీస్కి ఈ మూవీస్కి డిఫరెన్స్ ఏమనిపించింది? ఇది మీకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు అనేది తెస్తుందని మీకు నమ్మకం ఉందా? దీనికి మా ఫ్రెండ్స్తో ఒక మాట అంటూ ఉండేవాడిని. ఓకే, సో కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్లో అన్ని లాంగ్వేజెస్లో రకరకాల లాంగ్వేజెస్లో ఒక భారీ బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఓకే, సో ఐ యూస్ టు థింక్ మలయాళంలో మంజుమల్ బాయ్స్, కన్నడలో కాంతారా, తమిళ్లో మహారాజా, తెలుగులో 35 అవుతుంది. వాహ్, ఏం చెప్పారు సార్. నిజంగా అయితే కంటెంట్ బేస్డ్ మూవీసే ప్రెసెంట్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తూ ఉంది. అవునండి, ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా కానీ సో కంటెంట్ ఉందంటే చూసేస్తూ ఉన్నారు, చూస్తున్నారు. అంటే దట్స్ ద గుడ్ థింగ్ విచ్ కోవిడ్ డిడ్ యాక్చువల్లీ. ఎస్. సో ఎవరైనా కానీ పేరులో లాస్ట్లో ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఓ నేమ్ అనేది వచ్చేస్తుంది, కానీ మీరు లాస్ట్లో అయితే నందకిషోర్ ఏమని నెరేటివ్ అని రాశారన్నమాట. అవునండి, యాజ్ ఎ రైటర్గా మీరు ఎంత తోపు అనేది కూడా మాకు తెలుసు ఏమో సార్. అంటే మేము అంటే మీ ఎక్కువ నివేద గారు కానీ విశ్వ కానీ ఎక్కువగా మీ డైరెక్షన్ గురించి దానికంటే ఎక్కువగా మీ రైటింగ్ గురించి ఎక్కువ అప్రిషియేట్ చేశారనమాట. అవునండి. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్స్ని బట్టి మేము అడుగుతూ ఉన్నాను. చెప్పండి. సో అలా నెరేటివ్ అని వేసుకోవడానికి గల రీజన్? సో బేసిక్గా ఐ లవ్ స్టోరీ టెల్లింగ్ అండి. అది విజువల్గా చెప్తున్నామా పేపర్ మీద చెప్తున్నామా అన్నది సెకండరీ. మేబీ ఒక 40 సంవత్సరాల క్రితం నేను ఉండుంటే సినిమా కూడా తీసేవాడినో కాదో కూడా నాకు డౌటే. బికాజ్ అప్పుడు పుస్తకాలు ఎక్కువ చదివేవారు కదా. సో మేబీ ఐ మస్ట్ హ్యావ్ ఒక నవల్ రాసి ఇచ్చేవాడిని నేను, ఎండమూరి గారి లాగో లేకపోతే చరణ్ గారి లాగో అలాగా. ఓకే. సో ఇప్పుడు ఒక కథని ఎక్కువ మందికి చేరువ చేయడానికి సినిమా అన్నది అత్యుత్తమైన మీడియం. అండ్ ఐ లవ్ టెల్లింగ్ స్టోరీస్ బై విజువల్స్. ఓకే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ స్టోరీ. ఓకే, మనం పేపర్ మీద చెప్పిన దృశ్యంగా చూపించిన ఇట్స్ ఎ స్టోరీ. సో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ దిస్ ఇస్ మై స్టోరీ విచ్ ఐ టోల్డ్. ఓకే, యాజ్ ఎ నెరేటివ్. సో ఇట్స్ ఎ విజువల్ నెరేటివ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. సో విజువల్ నెరేటివ్ అంటే బెండానికి కొంచెం విచిత్రంగా ఉంటుందని చెప్పి మనం నెరేటివ్ అని రాసేసుకున్నారు. మనం నెరేటివ్ అని ఆపాం. అండ్ మెయిన్గా ఏంటంటే ఇంతమంది చిన్నపిల్లల్ని డీల్ చేయడం చాలా కష్టం సార్. 2-3 పిల్లలు ఉన్నారంటేనే వాళ్ళ గోలలు అన్నీ తట్టుకోలేము. అలాంటిది మీరైతే ఒక 50-60 మెంబర్స్తో డీల్ చేశారా? అవునండి, ప్రతిరోజు సెట్లో ఒక 60 నుంచి 65 మంది పిల్లలు ఉండేవారు. 17 రోజులు 17-18 రోజులు 17-18 రోజులు అంటే ఇట్స్ లైక్ అందుకనే 35 ఆయన అంటున్నాడు కదా ఇందాక పెద్ద సినిమా అని. సో మా సెట్లో ఒక 18 రోజులు ప్రతిరోజు ఒక 300 మంది ఉండేవారు. అంటే ఒక 70 మంది పిల్లలు, 70 మంది పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఇంకో 70 మంది, అంటే ఒక గార్డియన్ లాగా. సో 70, ఆ 140 మన క్రూ యూనిట్ వాళ్ళందరూ కలిపి ఇంకొక 160 మంది ఉండేవాళ్ళు మొత్తం. సో ఇట్స్ లైక్ 300 ప్యాకేజ్. ఓకే, సో యా ఇట్స్ ఫన్ అండ్ ఇట్స్ ఫన్. అంటే వాట్ ఎవర్ కిడ్స్ ఆర్ వెరీ డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ దే ఆర్ ఎవ్రీబడి ఈస్ ట్రైన్డ్. సో ఆ 60 కిడ్స్ ఎవరైతే మీరు స్క్రీన్ మీద చూస్తారో ఆల్ ఆర్ ట్రైన్డ్. వాళ్ళతో మనం అంటే అందరికీ కొత్తే, కెమెరా అయితే కొత్తే. 1 or 2 సీజన్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. అంటే సీజన్ ఇన్ ద సెన్స్ కెమెరా అలవాటు 1-2 సినిమాలు చూసి చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ ట్రైన్డ్. ప్రాపర్ వర్క్ షాప్ చేసి ఒక నెల మేము 1500 కిడ్స్ ఆడిషన్ చేసాం. సో అందులో ఒక 60 మందిని సెలెక్ట్ చేసాం. వాళ్ళందరినీ బాగా ప్రాక్టీస్ చేయించాం, తర్వాత షూట్ చేసాం. ఓకే, సో ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో సో ఆ చిత్తూరు స్లాంగ్ కోసం కూడా మీరు చాలా వరకు అంటే ట్రై చేశారు, అందరితో వర్క్ షాప్ అనేది కూడా చేపించారని తెలుసు. అవునండి, చిత్తూరు కాదు తిరుపతి. సో చిత్తూరుకి అంటే ప్రతి భాషకి ప్రతి 40-50 కిలోమీటర్లకి భాష మాట్లాడే విధానం మారుతూ వస్తుంది అనమాట.
ఓకే. ఓకే, సో తిరుపతికి ఒక మాండలికం ఉంటుంది, అది నెల్లూరుకి దగ్గరగా ఉండొచ్చు, ఓకే చిత్తూరు దగ్గరగా ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే పదాలు వేరు, వాళ్ళు మాట్లాడే విధానం వేరు. ఎందుకంటే తిరుపతి ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అవ్వడం వల్ల వాళ్ళ భాషలో మిగతా భాష పదాలు కూడా ఎక్కువ కలుస్తూ ఉంటాయి. అంటే చెన్నై తమిళ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో తిరుపతి మాండలికం మీద మేము గట్టిగానే రీసెర్చ్ అని చెప్పం, కానీ గట్టిగానే వీ ఆడ్ ఎఫర్ట్. అండ్ ప్రశాంత్ అనే అబ్బాయి తిరుపతి యాస రాసిన అబ్బాయి, ఓకే ప్రశాంత్ విఘ్నేష్ అని, అండ్ హీ డిడ్ వండర్ఫుల్ జాబ్. సో మేము ఏదైతే రీసెర్చ్ చేసి ఆ ట్రైనింగ్ మెటీరియల్ తయారు చేసామో, అసలు తిరుపతి మాండలికంలో ఉండే స్పెషాలిటీ ఏంటి అని, ఎలా పదాలు అక్కడ పదాలు మాట్లాడతారని, సో ఏదైతే ఆ రీసెర్చ్ మెటీరియల్ చేసామో దట్ రీసెర్చ్ మెటీరియల్ ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీకి కూడా మేము సబ్మిట్ చేసాం అనమాట. ఏంటి సార్ నిజంగా? యా ఓకే, సబ్మిటెడ్ వన్ రీసెర్చ్ మెటీరియల్, ప్రశాంత్ సబ్మిటెడ్ టు ఎస్వి యూనివర్సిటీ. వావ్, మొత్తానికైతే చాలా విశేషాలు అండ్ రీసెర్చ్లు అన్నీ చేసేసి భావి తరాలకు కూడా ఉపయోగపడేలా కూడా మీరు చేస్తున్నారు అనమాట. అవునండి, అంటే సార్ ఉపయోగపడుతుంది ఇలాంటి చేయడం అనేది కూడా ఉపయోగపడితే ఆనందమే. మాకు తెలుగు అంటే ఇష్టం. సో నైస్. అండ్ ఏంటంటే సో 35 ప్యాటర్న్ పైన ముగ్గు స్ట్రక్చర్ కానీ అది చూస్తే ఏంటంటే ఓల్డ్ మూవీస్లో మనం నువ్వు లేక నేను లేను ఆ మూవీస్ కానీ బాపు గారి మూవీస్లోనే చూసాం. సో ఆ తర్వాత అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ మూవీకే చూసాం అనమాట. సో అలా చేయడానికి గల రీజన్ ఏంటి? తెలుగు లోగిలంటే ముగ్గు ఉంటుందండి. ఓకే, అంతే. ఇంతకు ఎవరు డిజైన్ చేశారు అది? అది నివేత గారు చేశారంటే ఆ ముగ్గు తనే వేసి పంపించారు. ఓకే, పేపర్ మీద ఫోటో తీసి పంపించారు. మేము డిజిటైజ్ చేసాము, ఇట్స్ డ్రాన్ బై నివేత గీసి పంపించారు. నార్మల్గా ఏంటంటే హీరోయిన్స్ అమ్మాయిలు ముగ్గులేయడమే ఈ మధ్య మర్చిపోయారు. నివేత చాలా బాగా వేస్తుందండి ముగ్గు. ఓకే, నివేత కూడా అద్భుతంగా పెడుతుంది. సో మొత్తానికి అయితే షూట్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసారు చాలా. ఇట్స్ లైవ్ కిచెన్ అండ్ నివేత హ్యాస్ బిన్ వెరీ 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 కంఫర్టబుల్ టు వర్క్. అండ్ తను ప్రతిరోజు మాకు కాఫీ పెట్టించింది ఆల్మోస్ట్ 4th డే నుంచి. ఓకే, సో నివేత గారి కాఫీ నేను కూడా టేస్ట్ చేయాలని చెప్పేసి వెయిటింగ్. చూద్దాం, అదృష్టం రావాలి. మా సెట్కి రావాలి, సెట్కి రావాలి. పార్ట్ 2 తీస్తే వస్తుందేమో సార్, ఆ అవకాశం కూడా వస్తుందేమో. లెట్స్ సీ. అండ్ ఫైనల్గా బిఫోర్ క్లోజింగ్ దిస్, మన మూవీ అయితే వినాయక చవితి పండగకు మనకు రిలీజ్ అవుతుంది September 6th. యా, ఫైనల్గా మన ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకున్నారు యాజ్ ఎ డైరెక్టర్గా? చాలా రోజుల తర్వాత మీ పిల్లల చెవులు కళ్ళు మూయకుండా హ్యాపీగా వచ్చి సినిమా చూడొచ్చు. నో స్మోకింగ్ యాడ్ కూడా లేదు. ఓకే, ఎవరు గాజులు అమ్ముకోకర్లేదు. ఓకే, హ్యాపీగా వచ్చి 2.5 hours హ్యావ్ ఫన్ చూడండి, నచ్చుతుంది. అండ్ వెనక్కి వెళ్ళినప్పుడు ఏవైనా ఈ సినిమా ద్వారా మీరు మీ ఇంటి దాకా మీరు తీసుకెళ్ళగలిగితే నాకు చాలా ఆనందం. వా, రైటర్ అండ్ డైరెక్టర్ అనిపించుకున్నారు సార్. నైస్. అండ్ ఇంకొకటి చెప్పాలి, మనది రాయలసీమ బ్యాక్డ్రాప్ కదా. సో ఇప్పుడు రాయలసీమ సినిమాల్లో నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ ఫ్యామిలీ డ్రామా మంది. ఓ, కత్తులు, ఇప్పటి వరకు కత్తులు బాంబులు అవి ఏమి ఉండవు. మాకు కుటుంబాలు ఉంటాయి, మా సీమ ప్రజలకు కూడా వాళ్ళకి కష్టాలు ఉంటాయి, వాళ్ళకి కన్నీళ్ళు ఉంటాయి. ఆంధ్ర మొత్తం తెలంగాణ మొత్తం వచ్చి చూడండి. టచ్ చేశారు సార్. సృజన్ గారు, మన మూవీ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? దాన్ని ఫ్యామిలీస్కు పిల్లల్ని హ్యాపీగా, ఓకే, ఒక పండగలాగా, నాట్ జస్ట్ దేర్ ఫ్యామిలీ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఒక పెళ్ళికి ఎలా పిలుస్తారో అలా అందరు కలిసి థియేటర్కి వచ్చి సినిమా చూడమని చూస్తే ఒక యూ విల్ హ్యావ్ హ్యాపీ టీయర్స్ వెల్ యూ గో హోమ్. అండ్ ఎలా చెప్పాలంటే ఇంకా తెలుగు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సినిమా చూసిన. అది చాలు సార్, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు సక్సెస్ అయిపోయినట్టే అండ్ ప్రేక్షకులుగా మేము హ్యాపీగా థియేటర్స్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని కూడా ఈ టైంలో మాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, 35 చిన్న కథ కాదు మూవీ అయితే September 6th రిలీజ్ అవుతుంది. ఒక మంచి ఫ్యామిలీ మూవీ, అది థియేటర్లో పిల్లలతో పాటు హ్యాపీగా చూసే మూవీ అనమాట. మరి ఫ్యామిలీస్తో కూడా మీరైతే చూసేయండి. September 6th రిలీజ్ అవుతుంది. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.